నమస్కారం వీవన్ న్యూస్ కి స్వాగతం. వినాయక నిమజ్జనం బావులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్. బోధన్ టౌన్ పట్టణంలోని వినాయక నిమజ్జనం సందర్భంగా సోమవారం మున్సిపల్ చైర్మన్ తూము పద్మావతి శరత్ రెడ్డి అధికారులతో కలిసి గణేష్ నిమజ్జనం పరిశీలించారు. పట్టణంలోని శంకర్ నగర్ కాలనీలో గల వినాయక బావి, జూనియర్ కళాశాల ప్రాంతంలో గల గణేష్ బావి, పట్టణ శివారు ప్రాంతంలో గల పసుపు వాగును పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తూము పద్మావతి శరత్ రెడ్డి మాట్లాడుతూ, వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయు సందర్భంగా అన్ని ఏర్పాట్లను చేయాలని, రోడ్లపై గుంతలు లేకుండా మొరం వేసి చదును చేయాలని, రథయాత్రకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ శరత్ రెడ్డితో పాటు మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఈ నెల 15వ తారీఖు మరియు 17వ తారీఖు అంటే 15వ తారీఖు రాకాస్పేట్ మరియు శంకర్ నగర్లోను, మరి 17వ తారీఖు బోధన్ పట్టణంలో నిమజ్జన శోభాయాత్ర ఉంది కాబట్టి గౌరవ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఈరోజు బోధన్లో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ బావి మరియు పసుపు వాగు మరియు శంకర్ నగర్ బావి అన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది. మరి గత నాలుగేళ్ల నుంచి కూడా ఈ విధంగా మున్సిపాలిటీ నుంచి ఏదైతే అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ఉన్నామో, ఈ సంవత్సరం కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు 2 రోజుల ముందే ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాము. మరి గణేష్ మండపాల దగ్గర కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇది వర్షాకాలం కాబట్టి ఎలక్ట్రిక్కి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, శోభాయాత్ర రూట్లలో మొరం కానీ మరి ఆ 2 రోజుల్లో లైటింగ్, షామియానాలు, చైర్స్ ఏ విధమైన ఏర్పాట్లు ఉన్నా కూడా మున్సిపాలిటీ నుండి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.